నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వానలే వానలండి. హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎందుకంటే ఈ వర్షాల ప్రభావము ట్రాఫిక్ కానీ అంతరాయం కలిగిస్తుంది. హైదరాబాద్లో జోరు వాన, జలమైన రహదారులు, స్తంభించిన ట్రాఫిక్, ఎక్కడ చూసినా రోడ్లు ప్లస్ వానలు, దీంతో ప్రజల్లో కూడా పోతుంది. అలాగే చూస్తే ఉమ్మడి నిజామాబాద్లో ఎడతెరిపి లేని వాన, ఉప్పొంగిన వాగులు. ఈ నిజామాబాద్ జిల్లాలో చాలా వానలు పడుతున్నాయి. అక్కడ వడగండ్ల వాన కూడా పడుతున్నట్టు తెలుస్తుంది. అలాగే చూసుకుంటా పోతే హైదరాబాద్లో కూడా అక్కడక్కడ పిడుగులు వాన, విపరీతమైన వాన పడడం, చెట్లు గాలి ఈదడం కూడా జరుగుతుందండి. ఈ కరుణించిన వరుణుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వానలే పడుతున్నాయి. అయితే ఈ హెవీ రెయిన్స్ వల్ల కూడా ఈ అన్ని తావుల కూడా ఈ భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో రహదారులు జలమయ్యాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మన హైదరాబాద్ చూస్తే వానల కారణంగా పలు చోట్ల భారీగా నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కూడా ఏర్పడింది. అలాగే తెలంగాణ జిల్లాల్లో చూసుకుంటే జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండడంతో వాగులు పొంగుతున్నాయి. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ భారీ వర్షాలు కూడా పడుతున్నాయండి. చాలా ఇంకా కూడా హెవీ రెయిన్ ఉందా అనేది కూడా మనకు తెలుస్తుంది. వర్షాలు ఇంకా తీవ్రం అవుతాయనేది కూడా మనకు తెలుస్తుంది. రానున్న రోజుల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్నారు. హైదరాబాద్లో జోరువాన కారణంగా తలెత్తిన పరిస్థితులను మనం ఒకసారి చూసుకుంటే రోడ్డు మార్గంలో ఎక్కడ చూసినా వానలు, జోరు వాన, జలమైన రహదారులు, స్తంభించిన ట్రాఫిక్ అన్నీ కూడా నడుస్తున్నాయండి. హైదరాబాద్లో చూస్తే భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. ఎక్కడ చూసినా జలమయం అవ్వడం కూడా వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంక చూసుకుంటే వానలే వానలండి. దేవుడు అయితే కరుణించాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలకు తక్కువ వర్షాలు ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి రైతులకు అందరికీ మంచిదే. కానీ కొన్ని రోడ్డు మార్గాలు జలమయం, హైదరాబాద్లో అయితే ఈ జోరు వాన, ఎక్కడ చూసినా నీళ్లు నిలిచిపోవడం, జలమైన రహదారులు, స్తంభించిన ట్రాఫిక్ కూడా నడుస్తుందండి. ఈ నిజామాబాద్ జిల్లాలో అయితే వానలు ఉప్పొంగుతున్నాయి వాగులు. కాబట్టి హైదరాబాద్లో అక్కడక్కడ పిడుగులు వాన పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వానలు కూడా ఎక్కువగా పడుతున్నాయండి. కాబట్టి ఈ వానల ప్రభావం మనం చూసుకుంటా పోతే చాలా ఉంది. ఈ హైదరాబాద్లో భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ ఈ హైదరాబాద్లో వర్షం పడడం కూడా చాలా ఎక్కువగా పడుతుందండి. ఈ వర్ష ప్రభావం చూసుకుంటా పోతే మనకు చాలా ఉంది. ఈ హైదరాబాదు రోడ్లలో కానీ ఇతర జిల్లాల్లో కూడా ఈ వర్షాలు చాలా పడుతున్నాయి. మనం చూసుకుంటా పోతే హైదరాబాదులో, తెలంగాణలో కావాలి, హైదరాబాద్లో కూడా కానీ వర్షాలు బాగా పడుతున్నాయండి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ అవుతాయి ఇప్పుడు. ఎందుకంటే ఈ ఎడతెరిపి లేకుండా వాన పడడం కూడా చూసాం. జయశంకర్, జగిత్యాల జిల్లాల్లో అత్యధికంగా 19.4 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందండి. రాష్ట్ర వ్యాప్తంగా 587 మండలాల్లో వర్షం, స్తంభించిన జనజీవనం, పొంగి పొర్లిన వాగులు, చెరువులు, పలు చోట్ల రహదారులపైకి నీరు వస్తుందండి. ఎందుకంటే జయశంకర్ కానీ జగిత్యాల జిల్లాలో కానీ ఈ వాన అనేది విపరీతంగా నడుస్తుందండి. ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపి లేని వానల దాటికి పలు ప్రాంతాల్లో వాగులు, ఉప్పొంగులు, చెరువులు తెగిపోయి రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహన రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల పంటలు నీటి మునిగినాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లా, అక్కడ చూసినా కూడా ఈ వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. అలాగే సింగరేణిలో నిలిచిపోయిన ఉత్పత్తి అండి. జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో ఈ సింగరేణిలో ఉత్పత్తి నిలిచిపోయారు. ఈ వర్షానికి చూస్తే అదేగా 9 కోట్ల నష్టం వాలినట్లు కూడా తెలిసిందండి. ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గురు శుక్రవారాల్లో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు పడతాయనేది కూడా కురుస్తాయనేది తెలుస్తుందండి. ఈ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రాష్ట్రంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయనేది శుక్రవారం, శనివారాలు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణము చెప్పిందండి. అట్లాగే ఈ భారీ వర్షం సూచన శుక్రవారం, శనివారం కూడా పడతాయనేది కూడా తెలుస్తుంది. ఎక్కడ చూసినా కొంతమంది అయితే కొనసాగుతున్నారు, ప్రభుత్వ సహాయ చర్యలు కూడా మంచిగానే చేస్తున్నారు. కానీ భారీ వర్ష సూచనతో హైదరాబాద్లో ఎక్కడ రోడ్ల మీద ఎడతెరిపి లేని నీరు, ట్రాఫిక్, ఈ వర్షం ఎడతెరిపి లేకుండా వానండి. మళ్ళా జయశంకర్, జగిత్యాల జిల్లాల్లో అత్యధికంగా 19.4 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇంకా చూసుకుంటా పోతే వరద నీటిలో కొట్టుకుపోయి కొంతమంది కూడా చనిపోవడం కూడా జరిగిందండి. ఈ ప్రాజెక్టులకు అయితే జలకాలు వచ్చిందండి. ఈ వర్షం ప్రభావంతో ఈ జలకాలు అయితే వచ్చిందండి. శ్రీపాద ఎల్లంపల్లికి 75,000 క్యూసిక్లు, మిడ్ మన్నేరుకు ఎత్తిపోతల ప్రారంభం, జూరాలకు 1,00,000 క్యూసిక్లు వచ్చే అవకాశం, అప్రమత్తం చేసిన కేంద్ర జల సంఘం. నేడు తెరుచుకోనున్న జూరాల గేట్లు చూడండి. ఈ ప్రభావంతో వర్షాభావం పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యం అయిన రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు వరద ప్రభావం మొదలవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలు, స్థానిక పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయండి. ఇంకా చూసుకుంటే జోరాల ప్రాజెక్టు అయితే నిండుగా కలకలలాడుతుంది జోరాల ప్రాజెక్టు. కాబట్టి ఈ గేట్లు కూడా ఎత్తుతారనేది ఈరోజు తెలుసుకుంటుంది. కాబట్టి ఏమైనా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈసారి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానండి. శుక్రవారం, శనివారం కూడా భారీ వర్షాలు పడుతున్నాయి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా హైదరాబాద్లో అయితే వర్షాల ప్రభావం చాలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు. ఇంకా హైదరాబాద్లో ఈ ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయండి. హైదరాబాద్లో జోరు వాన, ఏడ చూసిన జలమైన రహదారులు, స్తంభించిన ట్రాఫిక్ చాలా ఉంది. హైదరాబాద్లో ఈ జోరు వానలు చాలా బాగా ఎక్కువగా ఉందండి. కాబట్టి ఇక్కడ రైతులకు మంచిదే, కానీ ఇక ఎక్కడ చూసినా ఈ ట్రాఫిక్ వల్ల కొంచెం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి అయితే హైదరాబాద్లో ఈసారి తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం తక్కువని చెప్పారు, కానీ పడటంలో వర్షపాతం అయితే ఎక్కువగానే పడింది. ఇప్పుడు ఈ పరిస్థితి చూసుకుంటా పోతే వానలు అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా పడుతున్నాయి. ఏడ చూసినా వానలు. ఈ ఇంకా శుక్రవారం, శనివారాలు కూడా ఎక్కువ వానలు పడతాయనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ నగరంలో జోరు వానాల కారణంగా పలు చోట్ల నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్లో వానలే వానలండి. ఈసారి జలమైన రహదారులు, స్తంభించిన ట్రాఫిక్, ఎక్కడ చూసినా ఈసారి వాన. ఈ హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా రహదారులు జలమయనే, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలండి. వానలు విపరీతంగా పడుతున్నాయి. శుక్రవారం, శనివారం కూడా మంచి ఎక్కువ వానలు పడతాయనేది కూడా హైదరాబాద్ వాతావరణం హెచ్చరించింది. ఇదేనండి, రానున్న రోజుల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయనే అవకాశం కూడా తెలుస్తుందండి. ఇదేనండి వానలు ప్రభావము. తెలుగు రాష్ట్రాల్లో వానలు ఈసారి ఎక్కువగానే ఉన్నాయనేది వాతావరణం శాఖ హెచ్చరించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.